హాయ్ అండి. కార్వేట్ నగరంలో రాత్రంతా వర్షం కురవడం వలన మార్నింగ్ స్కూల్ గ్రౌండ్ అంతా ఫుల్‌గా వాటర్‌తో నిండిపోయింది. దాన్ని చూడగానే నాకు ఒక చిన్న ఫన్ యాక్టివిటీ గుర్తుకొచ్చింది. నా చైల్డ్‌హుడ్ నుంచి నాకు చాలా ఇష్టమైన పని ఇది. వెంటనే పిల్లల్ని అడిగినాను, బోట్స్ వదులుదామా అని చెప్పేసి. పిల్లలైతే సంతోషంతో ఎగిరి గంతేశారు. ఇంకేముంది పేపర్స్ తీసుకునేసి పేపర్ బోట్స్ తీసేసాను. బోట్స్ చేయడం చాలా ఈజీనే. మామూలు బోట్ అయితే కత్తి పడవ అంటారు, అదైతే నాకు రాదు. సరే ఈ బోట్ అయినా కొంతమంది తెలియని పిల్లలు ఎవరైనా ఉంటారు కదా అని చెప్పేసి ప్రాసెస్ చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోట్ చేయడం నేర్పించాను. చాలామంది పిల్లలు హ్యాపీగా ఫీల్ అయినారు. పిల్లలకి ఎప్పుడు చదువు చదువు అని చెప్పేసి క్లాస్ రూమ్ టీచింగ్కి పరిమితం చేసినామంటే వాళ్ళకి స్కూల్ పైన అవర్షన్ లాంటిది పెరుగుతుంది. చదువు అంటేనే వాళ్ళకి ఏదో బోరింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే మనం అప్పుడప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ఇన్వాల్వ్ అవుతూ చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటే వాళ్ళకి స్కూల్ అన్నా చదువు అన్నా ఇంకా టీచర్ అన్నా ఎంతో రెస్పెక్ట్ కలుగుతుంది. చదువు వల్ల వాళ్ళకి కలిగే స్ట్రెస్ అదంతా తగ్గుతుంది. వాళ్ళు ఎంతో రిలాక్స్ అవుతారు. సో ఫైనల్లీ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ఫ్రూట్ఫుల్ అవుతుందనేసి నా అభిప్రాయం అండి. ఏమంటారు మీరు? ఎవరైతే నాతో సమ్మతిస్తారో వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ద్వారా తెలపండి. ఓకే అండి, ఫైనల్లీ బోట్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను వాటర్ స్టాగ్నెట్ అయింది కదా ఇక్కడ వదిలేశాను. ఎందుకో కానీ దాన్ని చూస్తూ ఉంటే మనమే ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్టు అంత హ్యాపీ కలుగుతుంది. పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయినారండి. ఒకసారి చూడండి మా పిల్లల ఆనందము. అందరూ ఒక్కసారిగా వచ్చి బోట్స్కి టాటా చెప్తున్నారు. ఓకే అండి, ఈ యాక్టివిటీ నా ప్రయత్నం మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్.